ప్రభునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతైనా దేవుడు నమ్మదగినవాడు. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. ఈవేళ ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 66:13. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. నిజమే, ఎంత గొప్ప మాట ఈ మాట. భూమి మీద తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఏముందండి? నిజమే కదా. ప్రతి ఒక్కరు కూడా తమ తల్లుల విషయమై ఎంతగానో ఆనందిస్తారు. భూమి మీద ఆస్తి లేకపోయినా బ్రతకొచ్చు కానీ, అంతస్తులు లేకపోయినా బ్రతకొచ్చు కానీ, తల్లి లేకపోతే మాత్రం అసలు మనం బ్రతకలేం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఆడజన్మ కోసం, స్త్రీ యొక్క పుట్టుక కోసం చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఒకవేళ అక్క చెల్లెలను అయితే ఏడిపించవద్దని, వాళ్ళు ఉసురు ఖచ్చితంగా తగులుతుందని, నీ ఇంటి ఆడబిడ్డను అసలు ఏడిపించొద్దని, వాళ్ళ శాపం పెడితే ఖచ్చితంగా తగులుతుందని, నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని అసలు నువ్వు ఏడిపించొద్దని, ఆ ఆడపిల్లల్ని ఏడిపిస్తే ఖచ్చితంగా నీ బ్రతుకు బాగోదని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక ఆడపిల్లను బాధ పెడితేనే అంత శాపం తగులుతుందని మనం చాలాసార్లు అనుకుంటామే. మరి ఆడపిల్లను సృజించిన దేవుణ్ణి అంటే ఇంకెంత శాపం తగులుతుంది? ఆయన్ని బాధ పెడితే ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, ఎన్ని నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మనం ఎప్పుడు ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. అయితే స్త్రీ ఒక ఆడబిడ్డగా, ఆడబిడ్డ ఒక తల్లిగా పరివర్తనం ఎలాగైతే జరుగుతుందో, ఆ తల్లి ప్రేమకు మనం ఎన్నో పేర్లు పెడతాం. తల్లి ప్రేమ చాలా గొప్పది, తల్లి ప్రేమ ఉన్నతమైనది, తల్లి ప్రేమ ఘనమైనది అని మనం చాలా పేర్లు పెడుతూ ఉంటాం. కానీ ఆ తల్లి ప్రేమను అంత గొప్పగా మనం చెప్తున్నామే, ఆ తల్లిని సృజించిన దేవుని ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచించాలి. అవును, దేవుని ప్రేమ భూమి మీద అత్యున్నతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు అంతు లేదు, ఆ ప్రేమకు ఓటమి లేదు, ఆ ప్రేమలో భయం లేదు, ఆ ప్రేమలో దరిద్రత లేదు, ఆ ప్రేమలో శాపం లేదు, ఆ ప్రేమలో మంచితనం మాత్రమే ఉంది. ఆ ప్రేమ అంత గొప్పది. అందుకనే ఒకని తల్లికి వాని ప్రేమ ఎలాగైతే దొరుకుతుందో, ఒకని తల్లి యొక్క ప్రేమ వానికి ఎలాగైతే దొరుకుతుందో, ఒక తల్లి యొక్క ప్రేమ చంటి బిడ్డకి ఎలా దొరుకుతుందో, ఒక తల్లి యొక్క ప్రేమ కుటుంబానికి ఎలా దొరుకుతుందో, అంతకుమించి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారేమో, ఏమీ లేని స్థితిని అనుభవిస్తున్నారేమో, కన్నీటిని అనుభవిస్తున్నారేమో, శోధనలు అనుభవిస్తున్నారేమో, దుఃఖమును అనుభవిస్తున్నారేమో, ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారో నాకు తెలియదు. కానీ నేనైతే ప్రభు సన్నిధిలో ఈవేళ నేను చెప్పగలను, తప్పనిసరిగా ప్రభు నీతో ఉన్నారు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని ప్రేమ నిన్ను హత్తుకోబోతుంది, దేవుని ప్రేమ నిన్ను ఆదరించబోతుంది. మనుషులు నిన్ను మరిచినా దేవుడు మాత్రం నిన్ను మరుగునని చెప్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, యెరూషలేములో మనం ఆదరించబడతాం. యెరూషలేం అనేది దేవుని సన్నిధి. ఈ దేవుని మందిరాన్ని మనం యెరూషలేముని పిలుస్తాం. ఈరోజు ఆదివారం. ఈ ఆదివారం నాడు మీరు ఏం చేయాలి అని అంటే, తప్పనిసరిగా ఈరోజు మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మీరు ఏం చేయాలంటే, తప్పనిసరిగా అక్కడ ఆ వాక్యమును, ఆ వాగ్దానములను, ఆ దేవుని ప్రేమను మీరు స్వీకరించాలి, పొందుకోవాలి. మీరు ఎప్పుడైతే తప్పనిసరిగా ఆ యొక్క ఈరోజు వెత్తబడేటటువంటి ఈ మాటలను మీరు పొందుకుంటారో, తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప ఆదరణ దొరుకుతుంది. ఈ రోజున అక్రమం విస్తరించడం చేత అనేకులలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రేమ లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు జనులు. ఎక్కడికి వెళ్ళినా ప్రేమ దొరకడం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రేమ అనేది అసలు ఏమాత్రం కరువైపోతుంది, కొదువైపోతుంది. అందుకని మనుషుల ప్రేమకు మించిన ప్రేమ ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. భూమి మీద ఎవరు మీకు సాటి రాకపోయినా యేసు ప్రభు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమ ఎప్పుడు మీతో ఉంది. మనుషులు మరిచిన ఆయన మరవడు కదా. నువ్వు దిక్కుమాలిన దానవు కాదు. ఎందుకు బిడ్డ కన్నీరు పెట్టుకుంటావు? ఎందుకు బిడ్డ వేదన పడతావు? ఎందుకు బిడ్డ దుఃఖపడతావు? నిన్ను ప్రేమించేవారంటే ఎవరు లేరా? నిన్ను ప్రేమించుటకు తప్పనిసరిగా నా యేసు ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అందుకని నేను రాసిన ఒక పాటలో ఒక పాట ఉంటుంది. తల్లి ప్రేమ లేదే, తండ్రి ప్రేమ లేదే, బంధువుల ప్రేమ లేదే, న్యాయమే లేదే, సంతోషమే లేదే,
ఎవరు నన్ను ప్రేమించలేదే. అనుక్షణము నన్ను కాపాడుచుంటివే, ప్రతి క్షణము నాకు తోడై ఉంటివే. అనుక్షణము నన్ను కాపాడుచుంటివే, ప్రతి క్షణము నాకు తోడై ఉంటివే. ఎవరు నన్ను దరిచేరలేదే. ఓ ఎవరు నన్ను ప్రేమించలేదే. నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు ఈ లోకంలో నా యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు ఈ లోకంలో నా యేసయ్యా. ఎంత అద్భుతమైన పాట. అందుకని నేను ప్రేమించేవారు ఎవరు లేకపోయినా తప్పనిసరిగా యేసుప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ధైర్యం తెచ్చుకోండి. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఈవేళ సూటిగా స్పష్టంగా చాలా విషయాలు మీరు మాట్లాడినందుకు వందనాలు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ధైర్యం తెచ్చుకోమని మీరు చాలా విషయాలు చెప్పినందుకు మేము మహిమపరుస్తున్నాను. మీరు తాకండి, బలపరచండి. ఎవరైతే ఈ వాగ్దానం చూస్తూ ప్రేమను నోచుకోలేక ఆనందము లేక వేదన పడుతున్నారో అట్టి వారందరి కుటుంబాలలో మీ అద్భుతాలు జరుగునుగాక. తగిన మహిమ నుంచమని ప్రార్థిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.